లేని వాడికి ఉన్న నీడా నేల కొరిగి కూలుతుంటే ఇదే నా దేశం మారిన తీరు చూడవే పేదల కలిపోరు రాష్ట్రంలో రాజకీయ జెండాలు తప్ప మరేమీ మారలే అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట అడగవే అమ్మా. అమ్మ నువ్వు వాడుతుంటే నాకు మనసు మొత్తం నాకు మాటలు కూడా వస్తలేవు. మీరు పాటలు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? మీకు పాటలు వాడాలని మీకు ఎందుకు అనిపించింది ఇంతకీ? నాకు అసలు పాటలు ఎలా వచ్చాయో నాకే తెలీదు. చిన్నప్పటి నుంచి ఓ వెలిగే వెన్నెలమ్మ తెల్లాని మల్లెలమ్మ చల్లాని జాబీలమ్మ విరబూసిన జాజి కొమ్మ కట్టుర బండి కాడడ్ల బండి గుంజర బండి జోడడ్ల బండి హై బండి ఆపర పిల్లగా రాములయ్య నీలస్తర పిల్లగా రాములయ్య కొండకోన తిరిగేటి మావయ్య నీకు అండ నేను ఉంటాను రావయ్య ఆరు మేడల మీద అంసరక్కల మీద ఆటలాడే రామశిలుక చూసి రా నేను ఫస్ట్ చెప్పినా మామూలుగా ఉండదు ఈమె తోటని. ఎన్ని ఘోరాలో ఎన్ని బలిదానాలమ్మా. మరి మీకు అవకాశం రాలేదా? మరి రాలేదు. ఇదే నా జీవితం. ఖచ్చితంగా నాకు వెనకాల ఎన్ని బాధలున్నా ఖచ్చితంగా నేను స్టేజ్ ఎక్కి ముఖానికి రంగు పూసుకొని నేను పాట పాడాలి కాబట్టి నవ్వాలి. అందరికి శరణార్థులు. నేను మీ సీనయ్య తాత. ఈ రోజు మళ్ళీ మన స్టూడియోకి అయితే ఒక మంచి సింగర్ ని తీసుకొచ్చిన. ముందే చెప్తున్నా ఆమె తోట అయితే మామూలుగా ఉండదు. ఫుల్ జోష్ ఇయ్యాలా. ఆమెను ఓ రోజు చూపిస్తా. నమస్తే అమ్మా, బాగున్నావా? బాగున్నావా? మన పల్లెటూరు ఎట్లుందమ్మా? ఏం బాగుంటదన్నా, మొన్న ఖమ్మం జిల్లాలో మొత్తం కూల్చేశారు కదా, అవును అదే బాధల్లో ఉందన్నా. నేను అదే మాట్లాడదామని చూస్తున్నా. మొన్న ఖమ్మం వెలుగు మాటలను ఒక పాట వాడినావు కదా, ఆ పాట చూసినాకైతే నా గుండె తరుక్కుపోయింది. నాకే కాదు, తెలంగాణ ఆంధ్ర ప్రజలు కూడా దాన్ని చూసి మాత్రం మొత్తం బాధపడ్డారు. ఫస్ట్ అయితే మనం ఆంచలి స్టార్ట్ చేద్దాం. ఆ పాట ఒక్కసారి మళ్ళీ ఆడతావా? పాడుతున్నా. పాడమ్మా. ఉన్నవాడు మేడ మీద మేడలెన్నో కడుతూ ఉంటే, ఉన్నవాడు మేడ మీద మేడలెన్నో కడుతూ ఉంటే, లేని వాడికి ఉన్న నీడా నేల కూలి చెదురుతుంటే, ఇదే నా దేశం మారిన తీరు చూడవే పేదల కలిపోరు రాష్ట్రంలో రాజకీయ జెండాలు తప్ప మరేమీ మారలే అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట అడగవే అమ్మా అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట అడగవే అమ్మా. ఖమ్మము జిల్లా వెలుగుమట్ల పేద ప్రజల గోడు చూడు, కూలి చేసి నాలి చేసి చిన్న గూడే కట్టుకుంటే, కండ్ల ముందే కూలుతుంటే కంటి నిండా శోకమాయే, ఇదే నా ముగ్గురు మంత్రుల తీరు చూడవే పేదల కలిపోరు రాష్ట్రంలో రాజకీయ జెండాలు తప్ప మరేమీ మారలే అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట అడగవే అమ్మా అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట అడగవే అమ్మా. అమ్మ నువ్వు వాడుతుంటే నాకు మనసు మొత్తం నాకు మాటలు కూడా వస్తలేవు. చాలా బాధాకరమైన విషయం. ఇంకోటి ఏంటంటే మీరు పాట పాడేటప్పుడు అది పాట వాడిన తీరుగా మీ మనసులోకి వెళ్ళి భావోద్వేగాలు బయటకు వచ్చినట్టుంది. ఎందుకు ఆ పాట మీరు ఎందుకు పాడాలనుకున్నారు అక్కడికి వెళ్ళి? అక్కడ నాకు కూడా స్థలం ఉందన్న. ఆ స్థలంకి నేను మా సార్కి కొంచెం క్యాన్సర్, అది హైదరాబాద్ వసంతారక్ హాస్పిటల్లో మా సార్కి ట్రీట్మెంట్ జరుగుతుంది. నేను అక్కడ ఉన్నాను. అక్కడ అన్ని కూల్చేసిన సంగతి తెలిసిన తర్వాతకి అక్కడికి వెళ్ళాను. ఓకే అన్న, నా దగ్గర నేను కట్టుకోలే ఓకే, కానీ కష్టపడి కాయ కష్టం చేసి ఒక రూపాయి సంపాదించుకొని ఇల్లులు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. చిన్న చిన్న పెద్ద పెద్ద ఏదో కొంతమందికి ఇల్లు కట్టుకోవాలని ఆశ ఉంటది. ఆ ఆశలన్నీ నిరాశలైన అక్కడికి పోయి చూసేసరికి ఎంతో మంది చిన్న చిన్న పిల్లలు
గర్భిణీ స్త్రీలు, చదువుకునే పిల్లలు కనీసానికి కరెంట్లు లేకోకుండా, రోడ్లు లేకోకుండా, వాటర్ లేకోకుండా ఉంటున్నారు అక్కడ. ప్లస్ నేను కూడా చాలా సార్లు అక్కడ పాటలు పాడాను, ఆటలాడాను. ఆ తర్వాత కూడా ఇది మనకొస్తది ఖచ్చితంగా. నేను కూడా చాలా నిరుపేదరాలని, వస్తది కదా అనే ఆశ నాకుండే. ఆ ఆశ కూడా నిరాశ అయ్యేసరికి నాకెందుకో పాడాలనే బాధ కళ్ళల్లో వచ్చింది. ఆ తర్వాత నేనే సెల్ఫీ తోటి ఆ పాట పాడుకోవడం జరిగింది. చాలా వైరల్ అయింది ఆ పాట అయితే. నేను కూడా ఇప్పుడు ఇక్కడికొచ్చిన తర్వాతనే ఒక లిరిక్స్ రాశానన్న. అది చాలా బావుంది. అది గూడా పేద ప్రజల మీదనే. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక రాసిరా? అవును. ఇప్పుడు ఈ ఆఫీస్కి వచ్చినాక? ఆఫీస్‌కొచ్చిన. అమ్మ ఒక్కసారి వాడరమ్మా. తప్పకుండా. ఏమి మారాను ఏమి మారానురా, ఖమ్మం జిల్లా పేదల బతుకులెందుకు ఈనంగున్నైరా, ఏమి మారానురా, ఖమ్మం జిల్లా పేదల బతుకులెందుకు ఈనంగున్నైరా, కాయ కష్టం చేసి ప్రజలు చిన్న ఇల్లే కట్టుకుంటే, కాయ కష్టం చేసి ప్రజలు చిన్న ఇల్లే కట్టుకుంటే, కండ్లు ఓర్వాలేని దొరలు ఆ గూడు కూలా కొడితే, కండ్లు ఓర్వాలేని దొరలు ఆ ఇల్లు కూలా కొడితే, కంటి నిండా సోగామాయనురా, నా ఖమ్మం జిల్లా గుండె పగిలి యాగామాయనురా, ఏమి మారానురా, ఖమ్మం జిల్లా పేదల బతుకులెందుకు ఈనంగున్నైరా. నా కళ్ళల్లో నీళ్ళాగట్లేదన్న. అక్కడ చాలా అంటే చాలా బాధ ఉంది. ఆ బాధను చూస్తే నేను కూడా చాలా కష్టం నుంచి బయటకు వచ్చిందన్న. అందుకే ఆ పదాలలోనే మీ బాధ ఏందో అనేది నాకైతే అర్థమవుతుందమ్మా. అయితే ముందుగా ఇప్పుడు మీ పేరు, మీ ఊరు మొత్తం ఒకసారి అయితే చెప్పమ్మా. మాది ఖమ్మం జిల్లా, సుబ్లేడి గ్రామం, తిరుమలాయపాలెం మండలం. మేము ఖమ్మంలోనే నేను సుబ్లేడిలో ఉన్నప్పుడు మామూలుగా కూలి పని చేసుకునేదాన్ని. తర్వాత ఇప్పుడిప్పుడే కొంచెం చిన్నప్పటి నుంచి నేను సింగర్‌ని. కానీ నా కుటుంబ పరంగా నేను కష్టం చేసుకొని నా పిల్లలు, నా ఫ్యామిలీని చూసుకోవాల్సి వచ్చింది కాబట్టి బయటికి రాలేకపోయాను. తర్వాత చిన్న చిన్నగా యూట్యూబ్ అవి వస్తుంటే నేను కూడా బయటికి రావడం జరిగింది. తర్వాత ఖమ్మంలో ఉండి ఇప్పుడు ప్రస్తుతానికి చిన్న చిన్న ఈవెంట్లు అవి ఇవి మామూలుగా ఎవరైనా పెళ్ళిళ్ళకి అటుకి ఇటుకి పిలిస్తే వెళ్ళి చిన్న చిన్న ఈవెంట్లు చేసుకొని జీవనం గడుపుతాను. చిన్న చిన్న ఈవెంట్లు చేస్తారు. చిన్న చిన్న అయితే ఈవెంట్లు. ఏమైంది మీ భర్తకి ఏమైంది? మా ఆయనకి క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వచ్చింది. తను కూడా అంటే నా బాధ ఏదున్నా నేను చెప్పుకోవాలి. కానీ నాకు చాలా చిన్న వయసులో మ్యారేజ్. 12 సంవత్సరాలకే పెళ్లి చేశారు. తర్వాత 3 పిల్లలు. తర్వాత మా సారు కూడా మా పిల్లల్ని నన్ను కూడా వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు 17 సంవత్సరాల నుంచి నా 3 పిల్లల్ని నేనే ఇట్లా పని చేసుకుంటూ చిన్న చిన్న ఈవెంట్లు చేసుకుంటూ నా పిల్లల్ని పోషించుకొని వాళ్ళని కొంచెం పెద్దోళ్ళని చేసుకున్నాను. ఇక జీవనం అయితే అది. తర్వాత అక్కడ ఇల్లు వస్తుంది అనుకున్నాను. ఆల్రెడీ ఇచ్చారు ప్లేస్. అక్కడ చిన్న గూడేసుకుంటే కిరాయిలు కట్టాలంటే, చిన్న ఈవెంట్లు చేసుకుంటూ కిరాయి కట్టాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. అయ్యో అక్కడ ప్లేస్ సరే కమిటీ వాళ్ళు వాడుతున్నానని చెప్పేసి ఇచ్చారు కదా అని ఎంతో సంతోషంగా ఫీల్ అయ్యాను. అక్కడ చిన్న రేకులు ఇల్లన్నా వేసుకుందామని అనుకున్నాను. కానీ అది ఇంతలోనే ఇదైపోయేసరికి నా కడుపులో బాధ ఆగలేకపోయి ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి నేను ఆ సాంగ్ పాడడం జరిగింది. అయితే ఆ రోజు ఖమ్మంలో ఆ ఘటన జరిగినప్పుడు మీరు హాస్పిటల్ ఉన్నారా? హాస్పిటల్ ఉన్నా. హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్ళారు మీరుగా? బసంత తారకం హాస్పిటల్లో మా సార్కి తను ఇన్ని సంవత్సరాల తర్వాత తనకి హెల్త్ బాగాలేదు. ఆ తర్వాత ఖచ్చితంగా భార్య పిల్లల దగ్గరికే రావాలి ఎవరైనా. తనకి అయితే హెల్త్ బాగాలేదని అంటే మళ్ళీ తను నేనే చూసుకుంటున్నాను. అయితే 12 సంవత్సరాలనే నీకు పెళ్లి అయింది. అయితే పుట్టిన సందిగా బాధలే నీకు. అప్పుడు హాస్పిటల్ ఉండి ఆ బాధనే ఉందంటే మళ్ళీ ఖమ్మం వెలుగుమట్ల ఆ ఘటన జరిగిందనగానే అడిపోయినావు. మా సార్ కూడా చాలా డబ్బులు అయ్యాయి. బసంత తారకలు ఆరోగ్యశ్రీ నడుస్తుంది అనుకుంటే అది కూడా ఆగిపోయింది. అది ఆగిపోవడం వల్ల నేనే సప్పు తెచ్చి. మీరు పాటలు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? మీకు పాటలు వాడాలని మీకు ఎందుకు అనిపించింది ఇంతకీ? నాకు అసలు పాటలు ఎలా వచ్చాయో నాకే తెలియదు. చిన్నప్పటి నుంచే నాకు పాటలు వస్తాయి. కానీ నేను పెద్దగా అయితే అందరిని అడిగితే మా నాన్నగారు పాడేవారట. మా నాన్నగారు చాలా చిన్న వయసులో చనిపోయారు. నాకు 1 year పాపప్పుడు మా నాన్న చనిపోవడం జరిగింది. తర్వాత మా అమ్మ చాలా కష్టపడి నన్ను పెంచి పెద్ద చేసి 12 ఏళ్లకే
ఒక్కతే కూతురు. ప్లస్ నేను గూడా ఎట్లా అని ఒక అమ్మగోళ్ళు ఉండాలని సొంత వాళ్ళ చిన్నమ్మ కొడుకే ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. మీరు ఏమన్నా తెలంగాణ ఈ సంఘాలుంటాయి గదా! కళాకారులయి. ఆళ్ళేమన్నా ఉన్నారా మీరు? అంటే ఇప్పుడు ప్రస్తుతానికి కళాకార సంఘాలలో ఎళ్ళలేను. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అనూజ్ వెంకన్న గారని ఒక ఉద్యమం నడుపుతున్నాడు. ఉద్యోగాలు కావాలని. ఓకే. ఆ ఉద్యోగానికి మాత్రం నేను అటెండ్ అవుతున్నా. అయితే ఇంతవరకు ప్రభుత్వం నుంచెలైతే ఎటువంటి ఏ సహాయం లేదు. సహాయం అయితే మీకు గాలేదు. ఓకే. మీరు ఏం సాంగులు వాడతారు? ఫోక్ సాంగే వాడతారా? ఉద్యమాల సాంగ్ వాడతారా? ఏ సోటి సాంగులు వాడతారు మీరు? ఎక్కువ నన్ను కొమ్ము రమ అంటే ఫోక్ సింగర్ అంటారు. ఫోక్ సింగర్. బాగా ఎక్కువ ఫోక్‌ని ఎక్కువ ఇది చేస్తాను. కానీ ఇలాంటి బాధలొచ్చినప్పుడు ప్లస్ కొన్ని నేను చిన్నప్పుడు కొన్ని సినిమాలు చూసేదాన్ని. 'ఒరే రిక్షా' సినిమా అని ఇయన్నీ. ఈట్లల్లో పేదలకు అన్యాయం జరుగుతుందనంటే అలాంటి సాంగ్స్ అంటే నేను చాలా అంటే చాలా ఎనర్జీ ఉంటాను. దానివల్ల నాకు అలాంటి పాటలు కూడా చాలా ఇష్టపడి పాడతాను. అయితే. అట్లా అయితే పేదల మీద. అయితే ఇప్పటి వరకు మీరు పాడిన పాటలైతే మీకు మంచి పేరు తెచ్చిన పాటేందమ్మా? నాకు పేరు తెచ్చిన పాట నేను ఫస్ట్‌లో ఒక లోకల్ ఛానెల్‌లో పాడడం జరిగిందండి. అది 'మిట్టి 9' అనే ఛానెల్‌లో పాడాను. ఆ తర్వాత అందులో నా సొంత సాంగ్ అంటే నేను ఎంచుకున్న సాంగ్ ఒకటి పాడాను. దాంతోటి నాకు చాలా పేరొచ్చింది. ఒక్కసారి ఆ పాట పాడతావా? పాడతానండి. ఆరు మేడల మీద సరక్కల మీద ఆటలాడే రామసిలుక. ఆరు మేడల మీద సరక్కల మీద ఆటలాడే రామసిలుక. ఆటలన్నీ మరిసి మాట నేర్చుకోవే రంకు ముద్దుల రామసిలుక. ఆటలన్నీ మరిసి మాట నేర్చుకోవే రంకు ముద్దుల రామసిలుక. నీళ్ళు మేతలు పోసి నిన్ను పెంచిన వారు తలుపులేసున్నారే సిలుక. నీళ్ళు మేతలు పోసి నిన్ను పెంచిన వారు తలుపులేసున్నారే సిలుక. తలుపుల సాటున పిల్లి బంచున్నది తప్పించుకో రామ సిలుక. తలుపుల సాటున పిల్లి బంచున్నది తప్పించుకో రామ సిలుక. ఆరు మేడల మీద సరక్కల మీద ఆటలాడే రామ సిలుక. ఆటలన్నీ మరిసి మాట నేర్చుకోవే రంకు ముద్దుల రామ సిలుక. సిలకాని పలుకులు అతిరామ పలుకులు పలక రఘురామ సిలుక. సిలకాని పలుకులు అతిరామ పలుకులు పలక రఘురామ సిలుక. మతి తప్పి పలికితే మా వాళ్ళు ఇంటారు మర్యాద గుండవే సిలుక. మతి తప్పి పలికితే మా వాళ్ళు ఇంటారు మర్యాద గుండవే సిలుక. ఆరు మేడల మీద సరక్కల మీద ఆటలాడే రామ సిలుక. ఆటలన్నీ మరిసి మాట నేర్చుకోవే రంకు ముద్దుల రామ సిలుక. ఈ గొంతు మాత్రం కోకిల గొంతు ఎంత బాగుంటుందో అంత బాగుంది బిడ్డ. ఈ పాట నువ్వు రాసుకున్నావా? బయట ఏయించాలన్నా సేకరించినవా? నేనే రాసుకున్నా. నువ్వే రాసుకున్నావు. ఇది శేఖర్ సాంగ్ ఉండే. దాంట్లో కొన్ని నా బాధలు కూడా అది చేసి నువ్వు జోడించాను. రాసుకున్నావు. ఆ. లాస్ట్ లో నా బాధ ఒకటి ఉంటది. ఆ బాధను కూడా నేను అది పాడలేదు. అంటే నేను చాలా 12 సంవత్సరాలకు పెళ్లి చేసుకొని ఎన్ని బాధలు పడ్డాను. అయితే దాన్ని లాస్ట్ లో నేను పెట్టాను. పచ్చాని సేనుకు బొమ్మ కోరి వచ్చావు నీ ప్రేమ నీకేనే సిలుక. పచ్చాని సేనుకు బొమ్మ కోరి వచ్చావు నీ ప్రేమ నీకేనే సిలుక. పచ్చనికి 10,000 ఉచ్చులడ్డున్నాయి తప్పించుకో రామ సిలుక. పచ్చనికి 10,000 ఉచ్చులడ్డున్నాయి తప్పించుకో రామ సిలుక. ఆరు మేడల మీద సరక్కల మీద ఆటలాడే రామ సిలుక. ఆటలన్నీ మరిసి మాట నేర్చుకోవే రంకు ముద్దుల రామ సిలుక. అయితే ఈ పదాలలో మొత్తం నీ స్టోరే జోడించినావు. నా స్టోరీ ఉంది. చిన్నగా ఉన్నప్పుడే 12 ఏళ్లకే పెళ్లి చేసుకున్నావు కాబట్టి అందులో ఉన్న బాధలన్నీ ఇందులో చెప్పుకున్నావు. అవును. చాలా మంచిగా ఉందమ్మా. అదొక పాట. నేను ఇంట్లో కూర్చుంటే నాకు అంటే నేను స్టేజి ఎక్కితే ఖచ్చితంగా నవ్వాలి. అందరిని ఎంటర్‌టైన్‌మెంట్ చేయాలి. కానీ Yeah. ఇంట్లోకి పోతే అన్ని బాధల్ని బట్టి కొన్ని లిరిక్స్ అట్లా చేసుకొని పాడతానన్నమాట. అట్లా. అంటే కెమెరా ముందలే మాత్రమే మీరు సంతోషంగా ఉన్నట్టు గాని అవును. ఇక కెమెరా వెనుకకు వెళ్ళిపోయినావు అంటే ఇక అన్ని బాధలే జీవితం మొత్తం. స్టేజి ఎక్కిందంటే కొమ్మురమ్మ ఖచ్చితంగా ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్టైన్మెంట్ చేస్తది. ఎన్ని బాధలు ఉన్నా గానీ పక్క పెట్టేసి ఎంటర్టైన్మెంట్ ఇస్తది. మంచి పని అది. ఒక్కటే అన్న విషయం ఏంటంటే నేను ఖచ్చితంగా నాకిచ్చే 10 రూపాయలకి నేను న్యాయం చేయాలి. అది నా ఆలోచన. చాలా మంచిదమ్మా. ఉద్యమాల పాటలు ఏమన్నా వస్తాయా నీకు? ఉద్యమాల పాటలంటే నేనేమి రాయలేదు. ఇప్పటివరకు నేను ఎక్కడ రికార్డింగ్ కూడా చేయలేదు. అంటే కొన్ని చేశాను కానీ ఉద్యమ పాటలు ఏం చేయలేదు. కానీ 'జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం' అనే సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం. అట్లా. పాడతావా ఒకసారి అది?
జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముకోటి గొంతుకలు ఒకటైన చేతనం ముకోటి గొంతుకలు ఒకటైన చేతనం జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. చాలా మంచిగా ఉందమ్మా. అయితే నేను మీ గురించి చూసిన, మీరు కొంతమంది ఏం చేస్తారంటే ఒక్క సాంగ్స్ అంటే ఫోక్ సాంగ్సే కానీ ఉద్యమాల సాంగ్సే సినిమాల సాంగ్స్ ఇట్లుంటారు, కానీ మీరు అన్ని వాడతారని నేను చూసిన. మీరు అబద్ధం ఆడుతారు మా స్టూడియోకి వచ్చి. ఇప్పుడు మాకు అన్ని పాడతారు. అయితే ఒక మంచి జోష్ ఉండే ఫోక్ సాంగ్ అయితే వాడాలి ఇప్పుడు. కట్టు కట్టుర బండి కాడడ్ల బండి కట్టు కట్టుర బండి కాడడ్ల బండి గుజు గుంజర బండి జోడడ్ల బండి హై బండి ఆపర పిల్లగా రాములయ్య నీలస్తర పిల్లగా రాములయ్య బండి ఆపర పిల్లగా రాములయ్య నీలస్తర పిల్లగా రాములయ్య. మూల మలుపుల కాడ ముచ్చటలాడిన కాడ మూల మలుపుల కాడ ముచ్చటలాడిన కాడ సద్ది తిన్నా కాడ సుద్దులాడిన కాడ సద్ది తిన్నా కాడ సుద్దులాడిన కాడ హై బండియా పరపిలగా రాములయ్య నీలస్తర పిలగా రాములయ్య బండియా పరపిలగా రాములయ్య నీలస్తర పిలగా రాములయ్య నీనస్తర పిలగా రాములయ్య నీనస్తర పిలగా రాములయ్య. మామూలు జోష్ పాటు వాడలేదు. నేనైతే నిజంగా ఎగురుతున్నా, మస్తు మంచిగా వాడినావు. ఇలాంటిది ఇంకేదన్నా మంచిగా ఫోక్ అయినా లేదు ఏదైనా లేదు, కానీ నేను లేచి డాన్స్ చేయాలి. ఎందుకంటే నాకైతే ఇప్పుడు చాలా చాలా అరాచకాలు జరుగుతుంటే ఎప్పుడు బాధలోనే ఉండిపోతున్నాను. ఎందుకంటే ఎవరికి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, అందరూ ఆడపిల్లలు. బయటకు వెళితే చాలా అంటే చెల్ల నాకు 2 పాపలు ఉన్నారన్న. వాళ్ళని చూస్తే ఇక్కడ బయట జరిగే ఇప్పుడు మన బయట జరిగే అరాచకాలను చూస్తే వాళ్ళని ఎక్కడన్నా ఇచ్చేయాలన్న భయం వేస్తుంది. అందుకని మొన్న కూడా కలవకూరు అది ఆ ఊరు ఏది నాగర్ కర్నూల్లో పసి గుడ్డుని 2 నెలల పాపని చూడకుండా కూడా కులం చిన్న కులం అని చెప్పేసి తన్ని చంపేసిన ఘటన మన తెలంగాణలో జరుగుతుంది. అసలుకి మన తెలంగాణ ఏమైపోతుందో నాకు అర్థం అవ్వట్లేదు. విషయం ఏంటంటే అసలుకి ఈ ప్రభుత్వం కూడా ఏం చేస్తుందో నాకు తెలియట్లేదు. నేను ఎవరిని ప్రశ్నించాలనేది కాదు, కానీ పేదలకు మాత్రం అండగా ఉండాలని ఒక మార్పు కోరుకుంటే ఆ మార్పే ఇలా ఇన్నిటికి దారిని తీస్తుంది. మొన్న కూడా ఒక పాపని ఒక వెధవ పెద్దోడై ఉండి చిన్న పాపని ఇది చేసి చంపిన ఘటన జరిగింది. నీకు ఇవన్నీ చూస్తే ఏడుపు వస్తుంది. వాళ్ళ మీద ఒక సాంగ్ కూడా నేను పాడాలనుకున్నాను, కానీ నా భర్తకి హెల్త్ బాగాలేకపోగా నేను ఇదే బాధల్లో ఉంటున్నాను. కాకపోతే అందరూ అనుకుంటారు ఈమె ఏంటి బాధలు అంటది, స్టేజీల మీద పాటలు పాడుద్ది. ఇది స్టేజీల మీద పాట పాడడం అంటే ఇదే నా జీవితం. ఖచ్చితంగా నాకు వెనకాల ఎన్ని బాధలున్నా ఖచ్చితంగా నేను స్టేజీ ఎక్కి ముఖానికి రంగు పూసుకొని నేను పాట పాడాలి, కాబట్టిగా నవ్వాలి. అది నా ఇది. అందుకే ఆ చిన్న పాపల మీద ఒక చిన్న పల్లవి చరణం. ఎన్నెన్ని ఘోరాలో ఎన్ని బలిదానాలమ్మా ఎన్నెన్ని ఘోరాలో ఎన్ని బలిదానాలమ్మా ఈ పురుష సమాజంలో బలి పశువే నీవమ్మా ఈ పురుష సమాజంలో బలి పశువే నీవమ్మా కన్నీళ్ళి కెండాల జల్లెలా ఎదురు తిరగవేమే పులి పిల్లలా కన్నీళ్ళి కెండాల జల్లెలా ఎదురు తిరగవేమే పులి పిల్లలా ఎన్నెన్ని ఘోరాలో ఎన్ని బలిదానాలమ్మా ఈ పురుష సమాజంలో బలి పశువే నీవమ్మా సిరు సిరు నవ్వుల నా చిన్నారి చెల్లెలను బుడి బుడి నడకల నా బంగారు తల్లులను పసి వయసని తెలిసి పగబట్టిన కామాందుల ఘోరంగా చల్లిని ఘోరంగా చరిచిన ఎన్ని
పురుష సమాజంలో బలి పశువే నీవమ్మ కన్నీలి గంధాల చెల్లెలా ఎదురు తిరగవేమే పులి పిల్లలా. మీ పాటలుంటే నా ఒంట్లో రక్తం ఎట్లా మరుగుతుంది తెలుసా. ఇప్పుడు ఈ మధ్యలో చూసినా ఏడ చూసినా ఇవే చాలా చూసినాం. ఇప్పుడు మీరు అనుకున్నది నాగర్ కర్నూలు అయితే ఏమి, ఆంధ్రలో కూడా ఈ మధ్యలో మొత్తం అమ్మాయిల పైన అత్యాచారాలు కావచ్చు. చిన్న చిన్న పిల్లలు అయితే చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు మీరే అన్నారు ఇలాంటి అగత్యాలు చూస్తే ఒక అమ్మాయిని ఒక బిడ్డని బయటకు పంపాలన్నా కానీ భయపడాల్సే పరిస్థితి అని అంటుర్రు. మరి ఇలాంటి వాళ్ళకి కఠినమైన శిక్షలు ఎటువంటివి పడతలేవు. అయితే ఇలాంటిది ప్రభుత్వం మీద ఏమన్నా పాట పాడతావా? నా ఆలోచన అదే అన్న. విషయం ఏంటంటే అసలు ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే పేదలంటే అంత చులకన. నాకు ఏ ప్రభుత్వాల మీద కోపం లేదు, ఎవరినో ఏదో నేను ఏదో చేయాలి ఏదో ప్లస్ అని నాది కాదు. కానీ పేదలకు ఇలా జరుగుతుంటే మనం కోరుకొని మనం ఎంచుకొని. నన్ను మొన్న ఒక వ్యక్తి నాకు ఒక కామెంట్ పెట్టిండు. ఏమని పెట్టిండంటే, అమ్మా నువ్వు కూడా కాంగ్రెస్ కి వాళ్ళకి వీళ్ళకు టిఆర్ఎస్ కి అందరికి నువ్వు పాటలు పాడతావు కదా అంటే అదేంటంటే నా జీవన ఉపాధి. ఎవరు డబ్బులు ఇస్తానన్నా నేను పోయి ఒక పాట పాడాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మార్పు కోరుకున్నాం రావాలి. ఇంకా వేరే వేరే ప్రభుత్వం వస్తే అట్లనన్నా మనకు మంచి జరుగుద్దేమో అని గెలిపించాం ఓట్లేసి. ఓట్లేసి గెలిపించినా కానీ ఇప్పటి వరకు మార్పు రాలేదన్నప్పుడు ఖచ్చితంగా మన రక్తం మరుగుద్ది కదా. 100% ఇంకెవరికైతే మరుగుతుందో లేదో నాకు తెలియదు కానీ నాకైతే నా కడుపులో అంత నా రక్తం అట్లా ఉడికిపోతుంది. మీరు అన్నట్టుగా ప్రతి ఒక్క ఆడబిడ్డ పులి బిడ్డలా ఉండేలాగా అయితే వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉంటుంది. తయారు చేయాలి, అట్లా తయారు చేయాలి బయటికి పంపాలంటే. మనము పాడితే పాట పాడి వస్తే మనం బతుకుతాం, మంచిగా జరుగుతుంది అన్న ప్రభుత్వమే మనని కూల్చివేతలు చేసి అట్లా కాదు. ఒక్క మాట చెప్తా అన్న, ఇప్పుడు అక్కడ కూల్చివేశారు. ఓకే, ప్రభుత్వం ఒక అన్న నాకు కామెంట్ ఏమని పెట్టిండు, నన్ను అడుగుతాడు కామెంట్ లో, ఓకే నువ్వు పాడింది ఓకే కాదనట్లే నీ బాధ అర్థమైంది కానీ మీరు ప్రభుత్వ భూములలో వేసుకున్నారు కదా అని అడిగారు. ఓకే, దానికి నువ్వు అడిగిన ఓకే అన్న, మనలాంటి వాళ్ళం మనకు సపోర్ట్ చేసుకోకుండా మనమే ప్రభుత్వాలకి మోసం చేస్తున్న ప్రభుత్వాలకి సపోర్ట్ చేస్తే ఇక మనకు ఎక్కడ ఇంకా మనకు సపోర్ట్ మనం లేకుంటుంటే ఇక మనకు ప్రభుత్వం ఎక్కడ సపోర్ట్ చేస్తుంది? అవునా కాదా? ఇప్పుడు అదే ప్రభుత్వము, అది ప్రభుత్వం అంటే ఎవరన్నా మనమే ప్రభుత్వం, మనం తెచ్చుకున్న ప్రభుత్వం, మనం ఓట్లేసిన ప్రభుత్వం మనం అయినప్పుడు అదే ప్రభుత్వ భూమిలో మనం ఇల్లు వేసుకుంటే తప్పేంటి? మనం వేసుకున్నది ఎకరాలు కాదు కదా. ఏదో పేదోడు ఒక 100 గజాలు దాంట్లో భూమి వేసుకుంటే అది కూడా గుంజుకుంటుంటే మీకు వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. దీని మీద కూడా వచ్చి పడితే పేద ప్రజల పరిస్థితి ఏంటి? అవును కాదు. అందుకే నేను వాస్తవానికి ఎప్పుడు కూడా స్టేజీ ఎక్కినా, నేను ఇంకెక్కడైనా ఇంటర్వ్యూ చేసినా నేను మాట్లాడలే ఎప్పుడు. ఎందుకంటే చెప్పినా నాకు మాట రాదు, పాటే వస్తుంది. కానీ ఇప్పుడు ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా నాకు ఎట్లా వస్తున్నాయో, నేను కెమెరా ఎందుకు వస్తే మాట్లాడాలంటే భయపడతా. కానీ ఎందుకు వస్తుందంటే నా కడుపులో ఆవేదన అట్టుంది. పేద ప్రజలు ఎంతమంది ఖమ్మంలో అసలుకి అంబేద్కర్ భవన్లో టీటీడీసీలో ఎంతమంది బువ్వ లేకుండా అసలు అన్నం పెట్టినా కానీ అన్నం పెట్టడానికి వచ్చిన వాళ్ళని కూడా అసలు పెట్టొద్దని పోలీసు వాళ్ళు పెద్ద చికాకులు చేస్తారు. కనీసం ఇంటి ఉండడానికి గూడు ఉంచలేదు మీరు. కానీ ఇప్పుడు కూడా మళ్ళీ తినడానికి పెట్టడానికి వచ్చిన వాళ్ళు కూడా మీరు పెట్టనిస్తలేదు. ఎలా బతకాలి? మీరు పెడతలేరు, పెట్టేటోళ్ళు పెట్టలేదు. అవునా కదా? మరిగా మాలాంటి చిన్నోళ్ళం కూడా మా రక్తాలు కూడా మరుగుతాయి. అందరు కూడా మామూలుగా ఉండే వాళ్ళు ఎవరు ఉండరన్న. విషయం ఏంటంటే కొంతమంది దానికి ఆ బాధకు తట్టుకోలేక కూడా ఉగ్రతని ఇది చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అదే నాలో నుంచి వచ్చిన బాధ కూడా అది. మీరు ఏదన్నా ప్రోగ్రామ్ లో వాడిరా పాటలు? పాడాను. ఎక్కడ వాడిరు? 2023లో డిడి నేషనల్ భారత్ కా అమృత్ కలష్ ముంబై, నాకు అన్ని 29 రాష్ట్రాలకు ఆడిషన్ జరుగుతుంటే దాన్ని నేను తెలుసుకొని ఆడిషన్ లో నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక్కడ మన డిడి యాదగిరి ఛానల్లో యాదగిరిలో నేను ఆడిషన్ చేయడం జరిగింది. ఆడిషన్ లో నేను ఇద్దరం సెలెక్ట్ అయ్యాము. హైదరాబాద్ నుంచి ఒక అమ్మాయి సెలెక్ట్ అయింది, ముంబైకి నేను సెలెక్ట్ అయ్యాను. ఆ తర్వాత ముంబై నుంచి ఫోన్ వచ్చింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కాకపోతే 29 రాష్ట్రాలతో పార్టిసిపేట్ చేయడం అనేది అప్పుడు నాకు అంటే వాళ్ళు వస్తారా రావట్లేదని తెలియదు. నేనైతే అదే హైదరాబాద్ లోనే ఇది జరుగుద్ది ప్రోగ్రామ్ అనుకున్నాను. ముంబై అనేసరికి నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత
ఇద్దరికి మళ్ళీ ఆడిషన్ ఇచ్చారు. కైలాష్ ఖేర్ గారు ఓకే. ముంబై సార్, మన సింగర్, ఆయన పెద్ద సింగర్. ఆ! అంటే ఈ బాలీవుడ్‌లో, టాలీవుడ్‌లో నాకు తెలీదు. అక్కడ ముంబై సింగర్ అంట తను. ఆ సారు జడ్జిమెంట్. తన ముందు ఆ పాప నా అమ్మాయి ఎలిమినేట్ అయింది. నేను 29 రాష్ట్రాలతోని పాడడం పాట జరిగింది. పాడినావు. చాలా సంతోషం. హ్మ్. అయితే అక్కడ నువ్వు ఆడిషన్ పోయినావు గదా! హ్మ్. అప్పుడు ఏ పాట పాడి సెలెక్ట్ అయినావు నువ్వు? ఇక్కడ ఇక్కడ ఒక పాట పాడానండి. ఆ! ఇక్కడ ఇది నా సాంగ్ కాదది. ఓకే. అయినా గాని ఆమె సాంగ్ లాగా వస్తదని నాకు ఆమె ఆ! గొంతులాగా వస్తదని జెప్పేసి నన్ను చాలా పాడావు. మంది కొంతమంది అన్నారు. అదే ఇన్‌స్పిరేషన్ తీసుకొని నేనేం చేశాను, ఆ గొంతులాగా ఉంటదా నాదనుకున్నాను. హ్మ్. అది పాడి ఇక్కడ సెలెక్ట్ అయ్యాను. తర్వాత అక్కడ పోయి ఏం పాడానంటే కొండ కోన తిరిగేటి మావయ్య నీకు అండ నేను ఉంటాను రావయ్యో. కొండ కోన తిరిగేటి మావయ్య నీకు అండ నేను ఉంటాను రావయ్యో. లాయిరే లాయిరే లల్లాయిరే, లాయిరే లాయిరే లల్లాయిరే, లాయిరే లాయిరే లల్లాయిరే, లాయిరే లాయిరే లల్లాయిరే. గూడెమంతా నీ కోసం గుట్టుగానే ఉంచాను, ఆడ ఈడ నీ కోసం ఆలోచన పడ్డాను. గూడెమంతా నీ కోసం గుట్టుగానే ఉంచాను, ఆడ ఈడ నీ కోసం ఆలోచన పడ్డాను. ఏది ఆశ లేదు నాకు మావయ్య, నువ్వు ఒప్పుకుంటే మా సందుకు రావయ్యో. ఏది ఆశ లేదు నాకు మావయ్య, నువ్వు ఒప్పుకుంటే మా సందుకు రావయ్యో. లాయిరే లాయిరే లల్లాయిరే, లాయిరే లాయిరే లల్లాయిరే, లాయిరే లాయిరే లల్లాయిరే, లాయిరే లాయిరే లల్లాయిరే. చూసిర్రా నేను ఫస్టే చెప్పినా మామూలుగా ఉండదు ఈమె తోటని. ఎట్టబడుతుంది. ఈ పాటలే కాదు ఇంకా చాలా పాడిపించుకుందాం. ఇవాళ ఫుల్ ఎంటర్టైన్ అవుదాం. ఇంకోటమ్మా ఇంకో మంచి సాంగ్ అంటే మా వాళ్ళకైతే మొత్తం ఈసోటి మంచిగా లేచి డాన్స్ చేసేటట్టు ఉండాలి పాటలు. అవునా అయితే మీరు ఇది పోయి ముంబైలో వాడిరు. పాడే. ఫస్ట్ ఆడిషన్ పోయినప్పుడు ఇన్స్పిరేషన్ గా తీసుకొని వాడినా అన్నావు. అవును. ఆమె ఎవరు? నువ్వు ఏ పాట వాడినావు? అంటే అది సింగర్ లక్ష్మి గారని, ఆమె సాంగ్స్ కొన్ని నేను వింటాను. ఆమె గొంతు కూడా కొంచెం అంటే ఆమె గొంతులాగానే ఆమె పాటలు నేను తీసుకుంటే అలా ఉంటాయని కొంతమంది చెప్పడం జరిగింది. ఆమె పాట ఒకటి మంచి పాట నాకు గొంతుకు బాగా సూట్ అయింది అది. అది నేను ఆడిషన్‌లో పాడాను. ఆమె పాటలు అంటేనే మస్తు జోష్ ఉంటాయి. అవును. అయితే ఆ పాట ఏదో మేము వినాలి ఇప్పుడు. ఓకే. అయితే ఆమె పాట ఏందంటే, గట్టు గన్నేరు పూల దారిలో, గట్టు గన్నేరు పూల దారిలో గన్నమైన వయ్యారిని, గట్టు గన్నేరు పూల దారిలో బంతి చమంతి పూల తోటలో, బంతి చమంతి పూల తోటలో సక్కానైన సినదానిరా, బంతి చమంతి పూల తోటలో సల్లా సల్లని సల్లాని గాలిలో సయ్యాటలాడుదామ బావయ్య, సల్లా సల్లని సల్లాని గాలిలో సయ్యాటలాడుదామ బావయ్య. గట్టు గన్నేరు పూల దారిలో, గట్టు గన్నేరు పూల దారిలో గన్నమైన వయ్యారిని, గట్టు గన్నేరు పూల దారిలో. ఊరు పుడల మరి పూగుదామ ఉయ్యాల, బాబు నువ్వు రాకపోతే చిన్నవదియాల. గున్న గున్న వస్తవాన్ని గుట్ట గుట్ట చూసి నల్లగిరి మల్లె మరి మల్లె భుజగింప జవ్వాల. ఎడాపున్నావు నా బావా, రతనాల ఎండి కొండ నువ్వా, కొమ్మ వంచి కొప్పు నింపు బావా, నువ్వు మందలిస్తే మనసు నిండు బావా. కట్టు గన్నేరు పూల దారిలో, కట్టు గన్నేరు పూల దారిలో గన్నమైన వయ్యారిని, కట్టు గన్నేరు పూల దారిలో. అయితే చాలా మంది పాట పాడితే ఓన్లీ పాటనే పాడతారు. మీరు ఆ పాటతో పాటు ముఖ కవలికలు కూడా ఎట్లున్నాయి అంటే మంచిగా అనిపిస్తుంది చూసేటోళ్ళకి. ఇట్లుంటే చాలా మంది కూడా అదే అంటారు. అట్లుంటే ఇంకెక్కువ జోష్, డబుల్ డోస్ అన్నమాట. కానీ అది దేవుడిచ్చిన వరమనే ఫీల్ అవుతున్నా ఇప్పటికి. ఏమన్నా సినిమా పాటలు వస్తాయా? సినిమా సినిమా పాటలు కూడా సినిమా పాటల్లో ఐటమ్ సాంగ్స్ పాడుతారు ఎక్కువ. ఐటమ్ సాంగ్స్ పాడతావు. ఒక్కటి పాడమ్మా. నా గొంతుకు ఐటమ్ సాంగ్స్ సూట్ అవుతాయని కొంచెం జీరా గొంతని దేశపతి సీనన్న మొన్న ఆటపాట దూరదర్శన్ ఆటపాటల్లో నేను సీజన్ 2లో సీజన్ 2 లో విన్నోళ్ళు. విన్నర్ని. దేశపతి సీనన్న గాని, మావిడాల
హరికృష్ణ అన్న ప్లస్ జయరాజ్ అన్న వీళ్ళందరూ కూడా కొంచెం నా వాయిస్ కి ఒక స్పెషాలిటీ ఉందని చెప్పారు. ఇది ఈ ఐటమ్ సాంగ్స్ ఐటమ్ సెట్ అయితే సాంగ్స్ కి బాగుంటుందని అన్నారా? అంటే అట్లా కాదు, జీరా గొంతు అంటే యశ్పాల్ గారు కూడా జడ్జిమెంట్ అంటే అందరి ఒక వాయిస్ అయితే కొమ్ము రమది కొంచెం డిఫరెంట్ ఐస్కీగా జీరా వాయిస్ అని చెప్పారు. అయితే అందుకనే నేను ఒక ఐటమ్ సాంగ్ ఆ, పాడండి. డిస్టర్బ్ చేస్తున్నాడే సారగాడు, డిస్టర్బ్ చేస్తున్నాడే, డిస్టర్బ్ చేస్తున్నాడు దొంగ పిల్లగాడు, సత్తా ఎత్తన్నాడు సిచ్చుబుడ్డిగాడు, కొల్లా కాస్తున్నాడు రేతిరంత వీడు, పిచ్చాకిస్తున్నాడు ఏమకంతిరోడు, ఊరికా ఊరుకోడే బొత్తిగా తుంటరోడే, నవ్వుతా గిల్లుతాడే నన్నిలా బతకనీడే, అబ్బా వాడికంత సీను ఉందా అనుకున్నా గాని బాబా లల్లకి దించాడే, డిస్టర్బ్ చేస్తున్నాడే సాలేగాడు, డిస్టర్బ్ చేస్తున్నాడే. ఎట్టే వెళ్తే అటు వచ్చేస్తాడే, గుడ్లో మిట కరించి చూసేస్తాడే, గండోచి మళ్ళాగా పట్టేస్తాడే, ఎంత తిట్టుకునేలా చేస్తాడే, తిరగా మరగా తిప్పేస్తాడే, తిన్నగా వాళ్ళ చేస్తాడే, పగలు రేయి తేడా లేదే పరమాశించే సంపేస్తాడే, డిస్టర్బ్ చేస్తున్నాడే సాలెగాడు, డిస్టర్బ్ చేస్తున్నాడే, డిస్టర్బ్ చేస్తున్నాడే సాలెగాడు, డిస్టర్బ్ చేస్తున్నాడే. ఈ టాలెంట్ అయితే అందరికి ఉండదు, కొంతమందికే ఉంటది. సినిమా పాటలు పాడుతున్నావు, ఫోక్ సాంగ్ పాడుతున్నావు, ఉద్యమాల పాటలు పాడుతున్నావు. తర్వాత అదే ఐటమ్ సాంగ్ లో ఇంకో సాంగ్ అండి, ఇంకో సాంగ్ ఒక్క పల్లవి. ఇప్పటికింకా నా వయస్సు నిండా 16, చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టుకు రాలే, ఇప్పటికింకా నా వయస్సు నిండా 16, చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టుకు రాలే, నాకెవ్వరు నచ్చట్లే నా ఒంటిలో ఉప్పట్లే, ఇడు చుమ్మాంది తాడవ్వరే, జైసే జా అతడి కోసం వెతుకుతు రైలెక్కేసాలే, జైసే జా అతడి కోసం నెరుగా ఈ ఊరొచ్చాలే, పొరిగింటిలో ప్లాటినం పరిపేయాలే, డాలర్స్ తో డైలీ నాకు పూజలు చేయాలి, బంగారమే కరిగించి ఇల్లంతా పరచాలే, వజ్రాలతో ఒళ్ళంతా నింపేసి పోవాలే. ఆ ఐటమ్ సాంగ్ అనే పదానికి అయితే న్యాయం చేసిన ఐటమ్ సాంగ్లు వాడి. థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పుడు నక్సలైట్లు ఇప్పుడు అందరు లొంగిపోతారు కదా, నక్సలైట్ల మీద ఏమైనా పాటలు వస్తాయా? వస్తుందండి, వస్తుంది. ఒకటి వాడతావు నక్సలైట్ల గురించి? ఒక్క పల్లవి. అంటే నాకు చిన్నప్పటి నుంచి మారోజు వీరన్న గారంటే నాకు చాలా అభిమానము. మారోజు వీరన్న గారి సాంగ్స్ కూడా నేను వాళ్ళతో నన్ను ప్రోగ్రామ్స్ పిలుస్తారు. మారోజు వీరన్న గారిది మా దగ్గరలోనే సూర్యాపేట జిల్లా ప్లస్ కొత్తగూడెం కరివీరాల కొత్తగూడెం. సారు పాట అంటే నాకు కొంచెం ఓ వెలిగే వెన్నెలమ్మ తెల్లాని మల్లెలమ్మ చల్లాని జాబీలమ్మ విరబూసిన జాజి కొమ్మ నా కొడుకు వీరన్న కనిపించిండా నేననుకొని నీ వడిలో నిదురాయిండా నేననుకొని నీ వడిలో నిదురాయిండా ఓ వెలిగే వెన్నెలమ్మ చల్లాని జాబీలమ్మ తెల్లాని మల్లెలమ్మ విరబూసిన జాజి కొమ్మ పొద్దున్నే లేచి కొడుకు పుస్తకాలు చదివేటోడు ముద్దు ముద్దు మాటలతో ముచ్చట్లు చెప్పేటోడు మా వీరుల వీరన్న ఓ కొడుకా నిన్నెట్లా మరిసిపోదుము కొడుకా నిన్నెట్లా మరిసిపోదుము కొడుకా హైదరాబాదులోన ఆటోల పోతా ఉంటే
కనికరములేనోళ్ళు నిన్ను బట్టి కాల్చి చంపిర కొడుకా నీ రక్తం కండ్లా చూసిర కొడుకా నీ రక్తం కండ్లా చూసిర కొడుకా ఓ వెలిగే వెన్నెలమ్మ చల్లాని జాబీలమ్మ తెల్లాని మల్లెలమ్మ విరపూసిన జాజి కొమ్మ ఇదొకటి సార్. ప్లస్ నా చిన్నతనంలో నేను ఒక సాంగ్ వినేదాన్ని. కాచనపల్లి అడవుల్లా కనమూసి నారా కోటన్న పరిచారామన్న అమరులైనారా నమ్మరి సీతారామన్న కాచనపల్లి అడవుల్లా కనమూసి నారా కోటన్న పరిచారామన్న అమరులైనారా నమ్మరి సీతారామన్న కట్టేసి మిమ్ములని కసిదీరా కొట్టి మీ రెక్కలు విరిసి నిలబెట్టి కాల్చి చంపారా కాసనపల్లి అడవుల్లో కట్టేసి మిమ్ములని కసిదీరా కొట్టి మీ రెక్కలు విరిసి నిలబెట్టి కాల్చి చంపారా ఆ పచ్చి మాసం తినటల్లో కాచనపల్లి అడవుల్లో కనమూసి నారా కోటన్న పరిచారామన్న అమరులైనారా నమ్మోరి సీతారామన్న. అలాంటి వాళ్ళ పాటలు ఈ టైంలో నాకు అసలు ఇచ్చినందుకు ఖచ్చితంగా నేను అసలుకి ఈ స్టూడియో ఈ చాలా క్యూ మంచిగా ఛానల్ పాడారమ్మా. అయితే మీరు చిన్నగా ఉన్నప్పుడు పాటలు పాడుతారు కదా, మీరు నేను ఛాన్సార్లు 2-3 వీడియోలో కూడా చూసిన, మన విమలక్కనే కావచ్చు ఇట్లా ఇలాంటి స్టేజ్ మీద కూడా వాడిరు. మరి మీకు అవకాశాలు రాలేదా మరి? రాలేదు. అంతేనా? ఏమన్నా కూడా మాట్లాడలేదా మీరు? ఎక్కడ మాట్లాడలేదు. అంటే విషయం ఏంటంటే ఈరోజు మంచిగా పాడే వాళ్ళకి ఎక్కడ అవకాశాలు రావట్లేదండి. మంచిగా పాడే వాళ్ళకి ఎక్కడ అవకాశాలు రావట్లేదు. కానీ నా దృష్టిలో నేను ఒకటే అనుకున్నాను. నేను ఎప్పుడైతే ముంబై వెళ్ళానో ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రం నన్ను గుర్తిస్తుంది. అయితే ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే 29 రాష్ట్రాలతో నేను పార్టిసిపేట్ చేశాను ఇక్కడ ముంబైలో. కానీ అంత పెద్ద స్టేజీ ఎక్కి నేను పాట పాడినందుకు ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ అందుకు కూడా నాకు ఆ సంతోషంతో నా తృప్తితోనే నేను తెలంగాణకు వచ్చాను. కానీ మాకు 29 రాష్ట్రాల గ్రూప్ ఉంది. 29 రాష్ట్రాల్లో అందరూ నాతో మాట్లాడుతారు. అందరు నా స్నేహితులే. ఎక్కడికైనా నన్ను రమ్మంటారు. ఆ 29 రాష్ట్రాల గ్రూప్లో పాట పాడి వెళ్ళిపోయిన ప్రతి ఒక్కళ్ళకి అది రైల్వే స్టేషన్కి కానీ మళ్ళీ బస్ స్టేషన్లకు కానీ ఎయిర్పోర్ట్కి కానీ వచ్చి ప్రతి ఒక్క రాష్ట్రం రిసీవ్ చేసుకొని సన్మానం చేసింది. కానీ ఈ ఈ తెలంగాణ రాష్ట్రంలో చివరికి ఖమ్మం జిల్లాలో కూడా నన్ను అట్లా గుర్తించిన వాళ్ళు లేరు సార్. ఈ వెలుగుమాట్ల సాంగ్ కాంచెలు అయితే మీరు తెలంగాణ ప్రజల గుండెల్లో అయితే మీరు ఖచ్చితంగా మీకు ఇప్పటి అయితే మంచి మంచి ఇంకొక అవకాశాలు విషయం చెప్పాలి సార్. అదే నేను ముంబై వెళ్ళినప్పుడు నాకు ఎవరు హెల్ప్ చేయలేదు సార్. కానీ నాతో పాటు నాకు టీం ఉంటుంది. నా టీం వాళ్ళు మేము ఒక 5 ఉంటాం. అందులో ప్రకృతిని సార్ అని మా సార్కి దండం పెట్టాలి. సార్ నాకు చాలా చాలా దగ్గర చాలా చాలా ప్రోగ్రాంలో కూడా ప్రతి దాంట్లో నాకు హెల్ప్ఫుల్. నేను ఫస్ట్ ప్రోగ్రామ్ చేసి అంటే కొన్ని వడదొడుకులు అయినప్పుడు వీళ్ళు నాకు పరిచయం లేరు. ఇక నాకు ఈ సాంగ్ ఈ కుదరవు, నేను ఎక్కడన్నా కూలి చేసుకొని బతుకుతా అనుకునే టైంలో నాకు వాళ్ళు పరిచయం కావడం ఆల్రెడీ అనుకున్నావు ఇక నాకు పాటలు వద్దు ఇక కూలి పనులు చేసుకుంటా అనుకున్నాను. ఆ టైంలో ప్రకృతిని సారు నాకు పరిచయం కావడం, తర్వాత నన్ను ప్రతి కాడికి వాళ్ళకి ఆడపిల్లలు, ఆ మేడం గారు కూడా వాళ్ళ భార్య, వాళ్ళిద్దరికి అసలు దండం పెట్టాలి. నేను ముంబై వెళ్ళినప్పుడు నాకు అసలు వాళ్ళ భార్య కూడా నాకు ఫోన్ చేసి రమ్మా అంటే వాళ్ళందరికీ నాకు ఆ భాష రాదు. మన 2 రాష్ట్రాలే తెలుగు రాష్ట్రాలు. ఒక అమ్మాయి వచ్చింది ఆంధ్ర రాష్ట్రం నుంచి. కానీ అమ్మాయి నన్ను ఒకే రూమ్ లో ఉంచలేదు, వేరు రూమ్లలో. అప్పుడు నాకు వాళ్ళ భార్య భర్తలు చాలా నైట్ టైంలోనైనా నువ్వు ఫోన్ చేయరమ్మా, నీకేమన్నా ప్రాబ్లం వస్తే పోయింది వేరే రాష్ట్రం, నీకు హిందీ రాదు కాబట్టి నువ్వు సార్కి ఫోన్ చేయి, తను ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటాడు. అక్కడ కూడా తన్ని గార్డెన్కి తీసుకొని తనకి ఏమన్నా ఫోన్ చేస్తే తను నాకు చెప్పేవాడు. నాకు చాలా అంటే చాలా సపోర్ట్, హెల్ప్ఫుల్ అట్లా. అయితే ఇప్పటిదాకా అన్ని పాటలు వినాం కదా, బావమర్దల మీద ఏమన్నా పాటలు వస్తాయా నీకు? వస్తాయి. బావమర్దల మీద ఒక పాట పాడు. తప్పకుండా సార్.
ముసి ముసి నవ్వుల దానా వయ్యారి ముగ్గులు వేసేటి జానా ముసి ముసి నవ్వుల దానా వయ్యారి ముగ్గులు వేసేటి జానా నీ ముఖం ఎంత ముద్దుగా ఉన్నదే నీ సూపెంత సింగారంగా ఉన్నదే నీ ముఖం ఎంత ముద్దుగా ఉన్నదే నీ సూపెంత సింగారంగా ఉన్నదే ముగ్గులు వేసేటి సమయాన నన్ను ముగ్గులు దింపుదవేందయ్యా ముగ్గులు వేసేటి సమయాన నన్ను ముగ్గులు దింపుదవేందయ్యా ఇరుగు పొరుగు వాళ్ళు చూస్తే మనకు విలువ ఉండదు బావయ్య ఇరుగు పొరుగు వాళ్ళు చూస్తే మనకు విలువ ఉండదు బావయ్య కట్టెంట పోయేటి దానా వయ్యారి హంస నడకల దానా కట్టెంట పోయేటి దానా వయ్యారి హంస నడకల దానా నీ కాలు వందల సప్పుడిటే నా గుండెల్లో మునుకు ముట్టే నీ కాటుక కన్నుల చూపులే నా గుండెల్లో బాణలై గుచ్చే నా చిన్నత్త కొడుక సీనయ్య నా గావురాల బంగారు కొండ చిన్నత్త కొడుక సీనయ్య నా గావురాల బంగారు కొండ కచ్చిరు కాడ మాయన్న కాపు కాసుకున్నాడు బావయ్య చంద్రుడొచ్చడి సమయాన నీ సెంతకు నీ నష్టపోవయ్యా చంద్రుడొచ్చడి సమయాన నీ సెంతకు నీ నష్టపోవయ్యా అయితే నువ్వు ఈ పాట పాడుతుంటే నాకు సిగ్గు అవుతుంది. ఎందుకంటే నా పేరు సీనయ్య, నేను కూడా మా మర్దల్నే చేసుకున్నా. మళ్ళీ నాకు చిన్నగా ఉన్నప్పుడు అంతా గుర్తుకొచ్చింది. మంచిగా ఉందమ్మా. ఇంకేదైనా పాట పాడతావా? మంచిగా జోష్ ఉండాలి. మొన్న మహిళల దినోత్సవం కదా, మహిళల దినోత్సవం మీద మహిళలు ఎలా ఉండాలి, మహిళలు కూడా ఏదైనా సాధించగలరు. అవునా? అంత అంటే ఇప్పుడు మహిళలనే ముందు పెడతారు, ముందే ఫస్టే మహిళలు అంటున్నారు, మహిళలే ఫస్ట్ అంటున్నారు, కానీ మహిళలు ఎక్కడ ముందు ఉండట్లేదు, తొక్కేస్తున్నారు వాస్తవానికి. ఇప్పుడు ఎన్ని చిన్న చిన్న పిల్లల అరాచకాలు ఇవన్నీ జరుగుతుంటేనే తెలుస్తున్నాయి. అందుకని మహిళల మీద ఒక పల్లవి. ఇది కూడా మాస్టరాజీ గారు రాసిన సాంగ్ పాట. ఆ సారు నా గురువు, ఆయన రచనలో నేను పాడాను ఆ సాంగ్. సారే పాడిచ్చారు నాతో. నీ గొంతుకి ఇది బాగా సూట్ అవుతుంది రమ్మా అని మాస్టరాజీ గారు పాడిచ్చారు. అవకాశం తీసుకుంటారో మా మహిళలంతా అంబరాని కంటుకుంటారో, శివకాశి సీమట పోలే శివంగులై తమ చెత్త చాటుతుంటారో. అవకాశం తీసుకుంటారో మన మహిళలంతా అంబరాని కంటుకుంటారో, శివకాశి సీమట పోలే శివంగులై తమ చెత్త చాటుతుంటారో. అలనాడు సిరిమావో ఆ మధ్యన ఇందిరమ్మ, అలనాడు సిరిమావో ఆ మధ్యన ఇందిరమ్మ, తరువాత జయలలిత ఈనాడు మాయావతి, తరువాత జయలలిత ఈనాడు మాయావతి. రాజకీయ రంగంలో ధీటుగా రానించలేదు అవకాశం, అవకాశం తీసుకుంటారో మా మహిళలంతా అంబరాని కంటుకుంటారో, శివకాశి సీమట పోలే శివంగులై తమ చెత్త చాటుతుంటారో. మహిళల్లో ఒక మల్లామె నాగి ఎదన పొడి, మహిళల్లో ఒక మల్లామె లాగి ఎదన పొడి, తస్లీమా నస్రీను అరుంధతి రాయి మొదలు, తస్లీమా నస్రీను అరుంధతి రాయి మొదలు. రచనాది రంగంలో మగవారిని మించలేదు అవకాశం, అవకాశం తీసుకుంటారో మా మహిళలంతా అంబరాని కంటుకుంటారు, శివకాశి సీమట పోలే శివంగులై తమ చెత్త చాటుతుంటారు. చాలా గొప్ప పాట పాడినావు. ఇంకా కూడా అలాంటి జయలలితనే కావచ్చు, ఇలాంటి మహిళలు ఇంకా చాలా మంది ఇట్లా ఎదగాలి, ఆ రోజులు కూడా రావాలి. మంచి పాట పాడినావు. అయితే ఫోక్ సాంగ్ ఇప్పుడు మన ఇన్ని రోజులు బయట వాళ్ళే, కానీ ఇప్పుడు దేశం మొత్తం ఏడ చూడు ఫోక్ సాంగే. తెలుగు రానులు కూడా వాటి మీదనే రీల్స్ చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు. అయితే ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న ఫోక్ సాంగ్ లో ఏదన్నా నీకు మంచి ఒక పాట పాడతావా? ఒక మంచి పాట అంటే ఫోక్ సాంగ్లు అంటే ఇప్పుడు మొన్న సినిమా వచ్చింది కదండి, అది రాజు రాంబాయి. ఆ సాంగ్ అంటే కొంచెం అభిమానం, అది కొంచెం. రాజ్యమేమీ లేదు గాని రాణిలాగా చూసుకుంటా, కోట కట్టలేను గాని కళ్ళల్ల నిన్నే దాచుకుంటా. రాజ్యమేమీ లేదు గాని రాణిలాగా చూసుకుంటా, కోట కట్టలేను గాని కళ్ళల్ల నిన్నే దాచుకుంటా. నిన్ను గన్న
నాన్న కన్నా అల్లారు ముద్దుగా చూసుకుంటా. నీకు కోపం వస్తే కొంత దూరం ఉంటా, నీకు గీత గీస్తే నేను దాటానంట. కంటే నీరు కంటి రెప్ప దాటకుంట కాటుకై కావాలంటా. ఓ రాజు నీ మీద నాకు మనసాయరా, మదిలోనా నిన్ను వీడిపోని నీడై తినిరా. ఓ రాణి నీ మీద నాకు మనసాయనే, మదిలోనా నిన్ను వీడిపోని నీడై తినే. ఇక మీరు ఐటమ్ సాంగ్ పాడిరు, ఫోక్ సాంగ్ పాడిరు, సినిమా సాంగ్లు పాడిరు, అన్ని సాంగ్లు అన్నిట్లో దుమ్ము దులిపేస్తురమ్మా. చాలా మంచిగా పాడుతురు. దేవుని పాటలు ఏమైనా వస్తాయా నీకు? వస్తాయండి దేవుని పాటలు కూడా. దేవుని పాటలంటే ఇంతకు ముందు ఎల్లమ్మ కథలు, రాముడి కథలు ఇట్లా టీవీలో వేసేవాళ్ళు. అవి చూసి వాటిని ఎక్కువ నేను బట్టి పట్టేదాన్ని, అవి పాడాలనే కోరికతోటి. అందులో ఒక పల్లవి పాడు. బాలనాగమ్మ. బాలనాగమ్మని ఆయన రాక్షసుడు ఎత్తుకొని పోయినప్పుడు అక్కడ ఆ రాక్షసుడు ఆ బాలనాగమ్మని అడుగుతా ఉంటాడు ఒక మాట. ఎంత మాటలంటివే పిల్ల బాలనాగమ్మ, బాలనాగమ్మ, నాకన్నా మనగాడి లోకాన లేడే బాలనాగమ్మ. ఎంతెంత మాటలు అంటివే పిల్ల బాలనాగమ్మ, బాలనాగమ్మ, నాకన్నా మనగాడి లోకాన లేడే బాలనాగమ్మ. అయితే అప్పుడు ఆమె అడుగుతుంది, నీ ప్రాణం ఎక్కడుంది అని అడుగుతుంది. అడిగినప్పుడు 7 సముద్రాల మధ్య ఎలకల జీవగడ్డ, ఆ గడ్డ మధ్యలోన బూడల మర్రి చెట్టు, ఆ మర్రి తొర్రలోనే నాగమ్మ పంచమన్నెల రామ చిలకావయమ్మ. ఆ శిలక సల్లంగా ఉంటే నాగమ్మ నేను సల్లంగా ఉన్నట్టేనే నాగమ్మ. ఎంత మాటలంటివే పిల్ల బాలనాగమ్మ, బాలనాగమ్మ, నాకన్నా మనగాడి లోకాన లేడే బాలనాగమ్మ. నీ టాలెంట్ కు దండం అమ్మా. ఎట్ట వాడుతున్నావు అంటే ఇదొకటి సార్. నాకు రాముడు అంటే చాలా ఇష్టం. రాముడు మా నాన్న రాముడి దగ్గరికి పొద్దునే నేను పుట్టాననేది మా అమ్మ చెప్తుంటది. నాకు 1 year అప్పుడు మా నాన్న చనిపోయాడు. మా నాన్న కూడా ఒక సింగర్. అయితే రాముడి పాట ఏమనంటే, అమ్మ నేను పోతున్న లంకలోనికి సీతమ్మ జాడలు తేవడానికి, అమ్మ నేను పోతున్న లంకలోనికి సీతమ్మ జాడలు తేవడానికి. ఆంజనేయులు స్వామి చెప్తాడు వాళ్ళమ్మకి సీతమ్మ జాడలు లంకకు పోయినప్పుడు. ఏది ఏమైనా సామైన బ్రతుకైనా నా రామయ్య తండ్రి కోసం 7 సముద్రాలు 14 సముద్రాలు దాటి ఆ లంకనంతా గాలించి నా తల్లి సీతమ్మ జాడను తెస్తానమ్మా. నా కన్న తల్లి అంజనమ్మ, నేను పోతానే తల్లి లంకలోనికి నా తల్లి సీత జాడ తేవడానికి, నేను పోతానే తల్లి లంకలోనికి నా తల్లి సీత జాడ తేవడానికి అన్నప్పుడు తెల్లంటుంది. పోతే పోతీవి గాని పోయిన కాడ పదిలం బిడ్డ, నువ్వు చిన్నప్పుడే బగబగ మండే సూర్యుని పండనుకోని మింగబోయినావు బిడ్డ. జరా ఎక్కడ ఏముందో చూసుకొని పోయిరారా కొడుకా, నా కొడుకా అంజన్నా. పోయిరారా నా ఈ కొడుక అల్లంకకు పోయిన కాడ బదిలమురా నా కొడుక. ఆ రామనుణ్ణి దలుసుకొని నా కొడుక నిండు దీవెనలు బంది పోరా అంజన్నా. మామూలుగా వాడతలేవమ్మా. ఎక్కడ టాలెంట్ ఏంది అబ్బా. నాకు నిజంగా మస్తు మంచిగా అనిపించింది. మా వాళ్ళకు కూడా మంచిగా అనిపించింది. నీకు ఇన్ని బాధలు ఉన్నా కానీ అన్ని బాధలను పడుకుంటా ఈ స్టేజ్కి వచ్చినావు. ఈ స్టేజ్కి వచ్చినావు అంటే మళ్ళీ నీకు సపోర్ట్ కూడా ఇవ్వలేరు అంటున్నావు. మరి నీకు బయట వాళ్ళన్నా ఎవరన్నా సపోర్ట్గా వచ్చిరా? బయట వాళ్ళు ఎవరు లేరండి నాకు సపోర్ట్. కానీ నా ఫ్యామిలీలోనే నాకు నా మర్దల సపోర్ట్. నా మర్దల పేరు మానస. నా మర్దలు నా ప్రతి ఒక్క బాధలో నా మర్దలు నా పక్కన ఉంది. నా మర్దల సపోర్ట్ చాలా ఉంది నాకు. ప్లస్ మా అమ్మ నన్ను చాలా చిన్న వయసులో మా నాన్న చనిపోయినా కానీ నన్ను పెంచి పెద్ద చేసి చాలా కష్టపడింది.
దానికి అసలుకి మా అమ్మకు నేను చాలా రుణపడి ఉంటాను. ఇప్పటికి గూడా మా అమ్మ సపోర్ట్ తీసుకొనే నేను బతుకుతున్నాను. మా సార్ నన్ను వదిలేసిపోయినా గానీ మా అమ్మ సపోర్ట్‌తోనే ఉన్నాను నేను. అమ్మ సపోర్ట్‌తోనే బతుకుతున్నా. అసలు మా అమ్మకు నేను ఎన్ని జన్మలెత్తినా నేను మా అమ్మ రుణం తీర్చుకోలేను. అయితే మీ అమ్మ రుణం తీర్చుకోవాలంటున్నావు కదా! మనం అన్నీ కవర్ చేసినాం గానీ అమ్మ గురించి కవర్ చేయలే. ఎండింగ్‌లో ఒక అమ్మ పాట ఒక పాట పాడతావా? ఓకే. తప్పకుండా. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో ఆ, మనసుకు కాదు మరువతరము, మనసుకు కాదు మరువతరము. తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు రక్తం ముద్దై ఎదుగుతున్నప్పుడు నవమాసాలు నిండుకున్నప్పుడు అమ్మాయిగా నేను కడుపులున్నప్పుడు కత్తి మీద సాము చేసినట్టుగా కొండంతన పూలు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శివమూల సొమ్మశీలునమ్మ. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమౌన. ఎన్ని జన్మాలున్న కలము కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగున. పొద్దు పొద్దున లేసి నీ నామముని తెలిసి నిన్ను పూజించిన నీ రుణము తీరునా అమ్మా. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో ఆ, మనసుకు కాదు మరువతరము, మనసుకు కాదు మరువతరము. ఎన్ని జన్మలు ఎత్తినా అమ్మ రుణం అయితే మనం తీర్చలేంది. అయితే ఇప్పుడు మేము పిలవంగానే మా స్టూడియోకి అయితే వచ్చినావు, మంచి మంచి పాటలు పాడినావు. నీకు ఇంకా ముందట మంచి మంచి అవకాశాలు వస్తాయి, రావాలని అయితే మా స్టూడియో తరపున మా ఛానల్ తరపున అయితే కోరుకుంటున్నామ్మా. నీకు కూడా అన్న డప్పు కొట్టే అన్న కూడా మంచిగా మీరు మా పిలవంగానే వచ్చారు, మీకు దండాలమ్మా. థ్యాంక్స్. మళ్ళీ కూడా మేము పిలుస్తాం, పిలిచినప్పుడు మళ్ళీ రావాలి, మీకు మంచి మంచి అవకాశాలు అయితే రావాలని కోరుకుంటున్నా. ఉంటామ్మా.